ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సాయికృష్ణ గ్యాంగ్స్టర్ అని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. పోలీసులు తప్పించుకోవడానికి ప్రజలకు కోర్టుకు అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. నిజాలు నిగ్గు తేలాలంటే కేసును సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత దాన్ని మాఫీ చేసేందుకు కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని కేవలం ఒక సిబిఐ విచారణ తప్ప రెండోది బయటకు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది వాస్తవం. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరెండి ఎలా ఉంటుందంటే, ఈయన వీఆర్కి పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి వీఆర్కి పంపడం ఏంటి, సస్పెండ్ చేసాడు అన్నాడంట. డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమంది సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనేవాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా. న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎందుకు తీసుకువెళ్ళేంతవరకు ఈ సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటికి తీసుకొస్తుంది. ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేయడం ఏంటి? చంపేసి గుట్టగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీని నేను 2 చెప్పాను కదా, 2 గుర్తుపెట్టుకోండి.